ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ముందుగా నరక చతుర్దశి అలాగే దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగేనమ్మా, మీకు మన ప్రేక్షకులందరికీ కూడా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా నరక చతుర్దశి గురించి మాట్లాడుకుందాం. నరక చతుర్దశి అని ఒక అసురుడి పేరుతో పండుగ ఎలా వచ్చింది? నిజానికి మీరన్నట్లుగా మంచి వాళ్ళతోటి నగరాలకు గనక పేర్లు ఏర్పడితే, లేకపోతే పండగలకి పేర్లు ఏర్పడితే అది చాలా చక్కగా ఉంటుంది, అది ఔచితీమంతం కూడా. కానీ ఒక రాక్షసుడికి సంబంధించి ఒక పండగ ఏర్పడటం చాలా విచిత్రమైనటువంటి విషయం. అది మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక వైవిధ్యానికి ప్రతీక. ఎందుకనంటే ప్రత్యేకంగా ఆ రాక్షసుడి పేరు మీదుగా ఒక పండగ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, రాక్షసత్వంని దుర్మాడినటువంటి రోజు. అంటే రాక్షసత్వం అనేటువంటిది లోకంలో కలకాలము నిలబడదు. రాక్షసత్వం అంటే దుర్మార్గం. దుర్మార్గం అనేది ఈ లోకంలో కలకాలం నిలబడదు. ఎప్పటికైనా సరే మంచిదే విజయము, చెడుపైన మంచి ఎప్పుడు విజయం సాధిస్తుందని చెప్పటానికి నరక చతుర్దశి, నరకుడి పైన విజయాన్ని సాధించినటువంటి చతుర్దశి తిథి. ఈ రోజునే శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి ఆ నరకాసురుడు మీద విజయం సాధించారు. నరకుడి మీద విజయం సాధించినటువంటి చతుర్దశి కాబట్టి దీనిని నరక చతుర్దశి అందువల్ల ఇక్కడ శ్రీకృష్ణ చతుర్దశి అని పెట్టకుండా, సత్యభామ చతుర్దశి అని పెట్టకుండా నరక చతుర్దశి అని పెట్టడంలో ప్రధానమైనది ఏంటంటే, మనస్సు ఎప్పుడూ కూడా తమోగుణం మానవులందరిలోకి చాలా ఎక్కువ కాబట్టి చెడు వైపుకి మొట్టమొదటి ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ముందు చెడుని చూపించి ఆ చెడు వెనకాలంటే చీకటి వెనకాల ఉన్నటువంటి వెలుగు చెప్దామని చెప్పి మొట్టమొదటి వాళ్ళందరికీ కూడా ఆ చీకటిని చూపిస్తున్నారు, నరకుడిని. తర్వాతే దీపావళి పండుగ. ఇది మన సంస్కృతిలో ఉన్న వైవిధ్యం. మొట్టమొదటి చీకటి, తర్వాత వెలుగు. అందువల్ల ఇక్కడ చీకటికి ప్రతీకాత్మకమైనటువంటి నరకుడు. ఎందుకంటే వీడు చీకటికి ప్రతీక? నిజానికి వీడి పుట్టుక, ఈ నరకాసురుడి యొక్క పుట్టుక మామూలు పుట్టుక కాదు. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆ వరాహావతారానికి, ఆ భూదేవికి జన్మించినటువంటి వాడు. తక్కువవాడు కాదు నరకాసురుడు. అంటే ఒక రకంగా విష్ణుమూర్తి యొక్క కుమారుడు. అయినా బుద్ధి చండాలమైనప్పుడు, దేవుడి కుమారుడైనప్పటికీ బుద్ధి చండాలమైనప్పుడు అతన్ని దేవుడే సంహరిస్తాడు. బుద్ధి చండాలం కాకూడదు. అది నరకాసురుడి కథలో మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ ప్రాగ్జ్యోతిష్యపురం అనేటువంటి ఒక నగరాన్ని పరిపాలించేటువంటి ఈ నరకుడు, వాడి పేరులోనే చూడండి అమ్మా, నరకుడు అంటే ప్రతి వాళ్ళని కూడా నరకుడు, నరకం చూపించేవాడు అని ఒక అర్థం. నరికేయండి నరికేయండి నరికేయండి. మంచి ఎక్కడ కనపడుతోందా అక్కడ నరికేసేయండి. ఋషుల తపస్సు చేసుకుంటున్నారా, నరికేసేయండి. మహర్షుల నరికేసేయండి. నరకుడు నరకుడు నరకుడు, నరకం చూపించేసేయండి వాళ్ళకని చెప్పి. అలాగే ఎక్కడెక్కడి రాజకుమార్తెలు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి భగదత్తుడు మొదలైనటువంటి వీళ్ళందరితో కలిసి ఒక దుర్భేద్యమైనటువంటి ఒక నగరాన్ని, ఒక కోటని నిర్మించుకున్నాడు ఆ ప్రాగ్జ్యోతిష్యపురంలో. అంటే తనకి ఎవరూ ఎదురు లేదు అన్నట్టుగంటే విష్ణుమూర్తి యొక్క కుమారుడు కాబట్టి తనను ఎవరు సంహరించలేరు అని రాక్షస గుణాలతోటి. కానీ అతనికి వరం ఏంటంటే తల్లి చేతుల్లోనే మరణం ఉంటుంది. సరే, ఎవరికి ఎప్పుడు తాళం చెవి ఏ రకంగా ఉంచాలో భగవానుడికి తెలుసు కాబట్టి
శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి యొక్క అవతారం కాబట్టి, భూదేవి యొక్క అంశతో పుట్టింది కాబట్టి సత్యభామని లేమా తనుజుల గెలువగా లేమా నాచన సోమనాథుడు ఉత్తర హరివంశంలో రాస్తాడు. ఆయనే ప్రేరేపణ చేస్తాడు. లేమా అంటే ఓ స్త్రీ, మనం రాక్షసుల్ని గెలవలేకపోతామా, గెలువగా లేమా లేమా ధనుజుల గెలువగా లేమా అని చమత్కారంగా రాస్తాడు. ఆ రకంగా సత్యభామని తనంతట తాను వచ్చేటట్లుగా, యుద్ధానికి వచ్చేటట్లుగా చేసి, యుద్ధంలో తాను అలసిపోయినట్లుగా నటించి, ఆ మహానుభావుడు ఆ జగన్నాటక సూత్రధారికి అలసిపోవటం ఏమిటి, వరం ఉంది కాబట్టి తల్లి చేతుల్లోనే ఆ నరకుడి యొక్క మరణం జరుగుతుంది కాబట్టి తల్లి ద్వారానే ఆ కుమార సంహారం. అయితే సత్యభామకి మాత్రం తాను భూదేవి అంశనే అని తెలియదు. మాయా కమ్మినటువంటి స్త్రీ కాబట్టి, ఆ అవతారంలో ఉంది కాబట్టి ఆవిడికి మాయ కమ్మింపచేసి తల్లి చేతుల్లోనే నరకుడి యొక్క సంహారాన్ని పూర్తి చేయించాడు ఈ శ్రీకృష్ణ భగవానుడు. కారకురాలైంది ఈ సత్యభామ. అందువల్ల నరక చతుర్దశి అంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి చెడు మీద కొంచెం ఆలస్యం కావచ్చు, చెడుది కొంతకాలమే దాని యొక్క పరాక్రమం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది, దాన్ని తొదముట్టిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆకర్షించేవాడు, మంచిని ఆకర్షించేవాడు. మంచి ఎక్కడుంటుందో దాన్ని తన వైపుకు ఆకర్షిస్తుంటాడు, మంచి ఆయన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. భక్తుల యొక్క మంచితనం ఆయన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. భక్తుల్ని కాపాడుకోవాలని చూస్తాడు. తన భక్తుల్ని ఎవరైనా బాధ పెడితే ఆయన సహించలేడు. అది ఈ నరక చతుర్దశిలో మనం గ్రహించవలసిన సత్యం. గురువుగారు, చీకటి వెలుగుల రంగేడి జీవితమే ఒక దీపావళి అంటారు. అటువంటి దీపావళి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. ఇది ఒక చలనచిత్ర కవి అమోఘంగా రాసినటువంటి పాట. దీపావళి అంటే చాలామందికి తెలిసినటువంటి పదమే. దీప ఆవళి, దీపముల యొక్క వరుస. దీపం వెలిగించండి, ప్రతిరోజు కూడా దీపం వెలిగిస్తాం. దీపావళి నాడు ఇంకొంచెం బాగా వెలిగించండి, ఎక్కువ దీపాలు వెలిగించండి. అంటే చుట్టూ ఉన్న ఒక సంస్థకి, ఆధునికంగా ఉన్నటువంటి ఒక సంస్థకి ఒక నినాదం ఉంది ఆధునిక సమాజంలో కూడా. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా ఒక దీపం వెలిగించటం మంచిది. ఎంత గొప్ప సూక్తం అది. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా, అంతా ఈ లోకం అంతా ఇంతే, ఈ లోకం అంతా అజ్ఞానమే, ఎవరు చెప్పిన మాట వినరు, లోకం అంతా పాడైపోయింది, ఎవరు చదివేటువంటి వాళ్ళు లేరు అని నువ్వు చదవటం మానేకు. నువ్వు చదువుకో, చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తుండు, ఎవరో ఒకరు వింటుంటారు. ఎక్కడో చోట మంచి గెలుస్తూనే ఉంటుంది. ఒక దీపం వెలిగించు, ఒక మంచి చేస్తూ ఉండు, ఆ మంచికి ఆకర్షితులైన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు. కాబట్టి చీకటిని తిడుతూ మాత్రం ఎప్పుడు కూర్చోకు. అందుకే దీపాలు వెలిగించాలి. నరక చతుర్దశి నాడు నరకుడి యొక్క సంహారం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క విజయానికి గుర్తుగా, భగవానుడి విజయానికి గుర్తుగా, అంటే ఇక్కడ మంచితనం, మళ్ళీ పదే పదే చెప్తున్నా, మంచితనానికి గుర్తుగా, మంచితనం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, అది ఎప్పుడూ ఆరిపోదు అని చెప్పటానికి, మంచితనానికి గుర్తుగా ఒక్క దీపం కాదు అంటే ఒక్కరే జై జై కొట్టకూడదు. ఇది ప్రధానంగా మనం గమనించాలమ్మా. దీపావళిలో మంచివాళ్ళు వాడొక్కడే చప్పట్లు కొడతాడులే, మన వల్ల ఎందుకులే, వాడే చూసుకుంటాడు, బలైపోతే వాడే బలైపోతాడు, అన్యాయం మీదకి దాడి వెళ్ళేటువంటి వాడు ఆ మంచివాడు ఒక్కడే బలైపోతాడని ఎవరు అలా అనుకోకూడదు. ఆ మంచివాడికి తోడుగా ఉండాలి. ఆ మంచి దీపానికి మనం కూడా సహకారం చేయాలి. అందుకే దీపాలు వెలిగించండి. మన జోహారమ్మ, మన సనాతన ధర్మానికి జోహార్. దీపాల వరుస అంటే అది ఇక్కడ అర్థం. అందుకే రోజు వెలిగిస్తుంటాం కాబట్టి ఇక్కడ దీపాల జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి. రంగేలి అంటే రసికత్వం. రసికుడిని రంగేలి అంటారు, రంగేలి రాజా. మరి ఇక్కడ రంగేలిని తీసుకొచ్చి దీపావళికి పోలిగ్గా ఈ చలనచిత్ర కవి పెట్టాడు. చీకటి, ఇక్కడ రసికత్వం అంటే మనం ఏదో దురభిప్రాయానికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ రసికత్వం అంటే రసోవై సహా మన సంప్రదాయం చెప్తోంది. రసస్వరూపుడు. రసము అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానము అనే ఒక అర్థం ఉంది. కాబట్టి చీకటి వెలుగుల జ్ఞానాన్ని చెప్పేటువంటిది, ఏది మంచి ఏది చెడు చెప్పేటువంటిది ఈ దీపావళి అని చెప్పటం, అది ఇక్కడ అర్థం. గురువుగారు, దీపావళి రోజున తప్పకుండా ఆచరించే ప్రక్రియ ధనలక్ష్మి పూజ. ధనలక్ష్మికి దీపావళికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తప్పకుండా ఈరోజు అర్ధరాత్రి పూట, ఇప్పటికీ ఒక వర్గం వారు దీపావళి నాడు అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు.
ఇది ఒక వర్గంలో ఆచరించేటువంటి ప్రక్రియ. ఈనాటికి కూడా చాలామంది పాటించరు, కానీ ఆ వర్గం వారు మాత్రం అప్పుడే కొత్తగా ఖాతాలు తీస్తారు, ఖాతా పుస్తకాలు తిప్పుతారు, ఆ కొత్తవి ఆ రోజు నుంచే ప్రారంభోత్సవం చేస్తారు. ఆ 12 గంటల సమయంలోనే అమ్మవారికి పూజ మొదలు పెడతారు. ఏమండి, అర్ధరాత్రి పూట చేయవలసినటువంటి అవసరం ఏంటి? ఎందుకనంటే అర్ధరాత్రి నవరాత్రములు. మళ్ళీ అక్కడికి రావాలి మనం. రాత్రిపూటే అమ్మవారి పూజ చేయాలి, పగలపూట చేయకూడదు. నవరాత్రుల్లో కూడా పగలపూట అమ్మవారి యొక్క అవతారాలు పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆవిడ తృప్తి పడదు. ఆవిడ రాత్రిపూట మాత్రమే చెయ్యాలి. ఎందుకని రాత్రిపూట చెయ్యాలి? అమ్మవారికి రాత్రిపూటే పూజ ఎందుకు చెయ్యాలి అని అంటే, రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక, చీకటి అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక. కాబట్టి అజ్ఞానం అని అంటే కేవలం చదువు రాకపోవటం మాత్రమే అజ్ఞానం కాదు, మాయ కమ్ముకోవటం కూడా అజ్ఞానమే. ధనధాన్యాల మీద, వస్తు సంపద మీద యదృశ్యం తన్నశ్యం, చూసేదంతా కూడా నశించిపోతుంది అనేటువంటి జ్ఞానం తెలియకపోవటం వల్ల వచ్చేటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానంకి ప్రతీక రాత్రి. ఆ రాత్రిలో అమ్మవారు ఆహ్వానం పలకాలి అమ్మవారికి. అంటే ఆ చీకటిలో 12 గంటలప్పుడు, గాఢాంధకారంలో 12 గంటలప్పుడే జ్యోతి ఆవిర్భవించింది. మళ్ళీ శివరాత్రికి వెళ్ళాలి మనం. 12 గంటలప్పుడే అక్కడ పురుష రూపంలో, లేకపోతే పురుష స్త్రీ రూపం కానటువంటి రూపంలో ఒక లింగోద్భవం ఆ 12 గంటల సమయంలోనే అర్ధరాత్రప్పుడే ఆవిర్భవించింది. మళ్ళీ దీపావళికి వద్దాం. ఈ దీపావళి నాడు కూడా అర్ధరాత్రప్పుడే ఇక్కడ స్త్రీ స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఇళ్లల్లోకి అడుగు పెడుతుంది. ఇళ్లల్లోకి అడుగు పెట్టడం అంటే మనస్సు అనేటువంటి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అర్ధరాత్రి పూజ చేయటం అని అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియలో మనం గనక ఉంటే, ఆ పోగొట్టుకునే ప్రక్రియలో నువ్వు గనక అమ్మ పాదాలని గనక శరణు వేడి ఇతరులకి మంచిగా గనక నువ్వు ఉంటే, నరకుణ్ణి సంహరించినటువంటి ఆ విజయానికి గుర్తుగా అర్ధరాత్రి పూట నీ ఇంట్లోకి అడుగుపెట్టి, అంటే నీ మనస్సులోకి అడుగుపెట్టి నీకు సిరి సంపదల్ని ఆ లక్ష్మీదేవి ఇస్తుంది. కాబట్టి దీపావళి నాడు చక్కగా మనం అర్ధరాత్రి పూట పూజ చేయాలి. అర్ధరాత్రి పూట వరకు నేను మేల్కొని ఉండంటే, మామూలుగా ఈ దీపావళి నరక చతుర్దశి అయినటువంటి ఈ రోజున మామూలుగానే ప్రాతస్నానంలో అందరూ కూడా తలంటి స్నానం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఈ తులారాశిలోకి వచ్చినటువంటి తలంటి స్నానం చాలా ప్రత్యేకమైనటువంటి స్నానము అంటారు. తప్పనిసరిగా ఈ తలంటి స్నానం చేసి చక్కగా చేతనైనంత వరకు ప్రతి వాళ్ళు కూడా కొత్త బట్టల్ని, ఎందుకంటే ఇది భగవంతుడు చెడు మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనందరం జరుపుకుంటున్నాం కాబట్టి కొత్తగా మనం బట్టల్ని ఎవరికి వాళ్ళు ధరించుకొని చక్కగా ఆ అందరం కూడా తీపి పదార్థాలను ఈరోజు, ఎందుకంటే తీపి అంటే చక్కగా భగవంతుడి యొక్క ఆ విజయానికి గుర్తుగా ఆ తీపిని, ఆ మధురానుభూతిని, మధురాధిపతేహే అఖిలం మధురం, అఖిలం ఆయన చేసేటువంటి ప్రతి చేష్ట కూడా మధురమైంది. కాబట్టి ఆయనకి గుర్తుగా ఆయన యొక్క భార్య రుక్మిణియే లక్ష్మీదేవి కాబట్టి అన్ని కృష్ణుడికి సంబంధించినటువంటివి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతివారు కూడా శుచిగా నియమంగా ఉంటూ ఈరోజు చక్కగా కొత్త బట్టలు కట్టుకొని తలంటి స్నానం చేసిన పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొంది ఏ కృష్ణాలయానికో లేకపోతే నీకు ఇష్టం వచ్చినటువంటి దేవాలయానికో వెళ్ళి లక్ష్మీ పూజ మాత్రం తప్పనిసరిగా చేయండి. అర్ధరాత్రి పూట చేస్తే ప్రశస్తము, లేదా పగలపూట అయినా సరే శ్రీ సూక్తం లాంటి లక్ష్మీ పూజ చేయాలి. చేసితే అమ్మ చాలా సంతోషించి మీకు కావలసినటువంటి సిరి సంపదల్ని అనుగ్రహిస్తుంది. గురువుగారు, ఈ నరక చతుర్దశి దీపావళి రోజున ప్రధానంగా ఆచరించవలసినటువంటి ముఖ్య ప్రక్రియలు ఏమిటి? విచిత్రంగా ఈ సంవత్సరం దీపావళి, నరక చతుర్దశి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఒకటి విజయానికి గుర్తు, ఇంకొకటి లక్ష్మీదేవి అనుగ్రహానికి గుర్తు. రెండు పండగలు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈరోజు మామూలుగా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత చక్కటి గ్రంథ పఠనం చేయమన్నారు. ఈరోజు చేయవలసినటువంటి కర్తవ్యం గ్రంథ పఠనం. అంటే ఒక మంచి పుస్తకం, ఏ పుస్తకం అంటే ఏ పుస్తకం చదివితే మనలో ఉన్నటువంటి ఆ తిమిరం పక్కకి వెళ్ళిపోతుందో, జ్ఞానకాంతి ప్రసరిస్తుందో అటువంటి పుస్తకం. ఏ పుస్తకం చదివితే ఇతరుల మీద కారుణ్యం పెరుగుతుందో, తోటి మనిషికి సహాయం చెయ్యాలి అనేటువంటి బుద్ధి పుడుతుందో
అటువంటి మంచి పుస్తకం ఏమున్నాయండి అటువంటి మంచి పుస్తకాలు అని అంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటివి, లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటివి. హిరణ్మయీం లక్ష్మీం దేవీం శ్రీ సూక్తం ఉంది. ఆ శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా అర్థ తాత్పర్యాలతోటి, నువ్వు వేరే పుస్తకాలు చదివేటువంటి ఓపిక నీకు లేకపోతే శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ఆ గొప్పతనం అంతా, ఆవిడ పుట్టుక దగ్గర నుంచి ఆవిడ వైభోగం గురించి అంతా వర్ణించబడి ఉంది. తెలిస్తే సంతోషిస్తూ ఆ పుస్తకాన్ని చదవండి, తెలియకపోతే తెలిసినటువంటి పండితుల దగ్గర ఆ పుస్తక పఠనం చేయండి. చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. దీపావళి నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం పుస్తక పఠనం చేసి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విశేషాలు నేను చెప్తున్నాను. గుడికి తప్పనిసరిగా వెళ్ళి అందులో ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క గుడికి, లక్ష్మీదేవి గుడి అంటూ విడిగా మా దగ్గర ఏమీ లేదంటే ఎక్కడ అమ్మవారి కొలువై ఉంటుంది, ఆవిడే కూడా, ఆవిడే భవాని, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి. కాబట్టి ఆ దుర్గాదేవి గుడికో వెళ్ళి మొత్తానికి ఆ రోజు లక్ష్మీదేవి పూజ, ఆవిడలో లక్ష్మిని చూడండి. లక్ష్మ్యతే ఇది లక్ష్మి, అంత గొప్ప పదం లక్ష్మి. లక్ష్మి అనేటువంటి పదం అంటే తన వైపు చూసేవారిని చూసేది లక్ష్మీ పదానికమ్మ. తన వైపు చూసేవారిని చూస్తుందట. అంటే అమ్మా నువ్వే మాకు గతి, నువ్వే మాకు శరణము అని చెప్పి ఆవిడ పాదాలని గనక మనం ఆశ్రయిస్తే ఆవిడ మన వైపు చూస్తుందట. తన వైపు చూసేవారిని చూసేది లక్ష్మి. కాబట్టి ఆవిడ్ని మిగతా రోజుల్లోనూ ఆరాధన చేస్తాం. ఈ దీపావళి నరక చతుర్దశి ఈ పుణ్య కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ పుణ్యపు రోజు, ఈ తిథి ఏదైతే ఉందో, ఈరోజు తప్పనిసరిగా లక్ష్మిని ఆ రకంగా ఆరాధన చేసి సాయంత్రానికి వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి కాలమానాల ప్రకారం, ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వాతావరణాల ప్రకారము అమ్మ ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆ తులసి కోట దగ్గర దీపాలని వెలిగించి కొంత పూజ చేసిన తర్వాత, ఎందుకంటే సంధ్యా సమయం, ఆ సంధ్యా సమయంలో ప్రధానంగా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు కూడా ఇప్పుడు ఆధునిక సమాజంలో వాతావరణంలో ఎటువంటి దీపాలు వస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి దీపాలు వెలిగించమని మన సంప్రదాయ గ్రంథాలు చెప్పటం లేదు. చక్కగా మట్టితో చేసినటువంటి ప్రమిదలు, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మట్టితో ఉన్నటువంటి ప్రమిదల్లోనే ప్రధానంగా ఆవు నెయ్యి దాంతో పోస్తే చాలా ప్రశస్తం. లేదా ఇక తప్పనిసరిగా ఉంటే నువ్వుల నూనె, అది పోసి అందులో వెత్తిని మాత్రమే వెలిగించాలి. అది వెలిగించి అమ్మకి నివేదన చేసిన తర్వాత వాటిని ఇంటి చుట్టూతా, ముందు తులసి కోట దగ్గర ఇలాంటి వాటి పెట్టి ఇంటికి సంబంధించినటువంటి రకరకాల ప్రదేశాల్లో పెట్టి ఆగమనార్థంతు దేవతానాం నిర్గమనాంతు రాక్షసానాం, ఆ సంధ్యాదీపం నమస్తుతి అంటే ఆ దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆహా ఎంత మనకి విడిగా కూడానమ్మా ఒక్కసారి ఆ దీపాలు పెట్టినటువంటి ఇంటిని చూస్తే అబ్బా ఇది మన ఇల్లేనా, ఇదివరకు లేనటువంటి ఒక కొత్త శోభ ఏదో మన ఇంటికి చేరినట్టు అనిపిస్తుంది. ఆ దీపంలోనే అంత అందం ఉంటుంది. అందువల్ల మట్టి ప్రమిదలతో చేసినటువంటి దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తర్వాత ఇక వీలుంటే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం బాణసంచా కొంతమంది కాల్చుకుంటున్నారు, అది కాల్చిన తర్వాత తీపి పదార్థాలు తినాలి. ఇది దీపావళి నరక చతుర్దశి నాడు చేయవలసినటువంటి కార్యక్రమం. గురువుగారు మీరు చెప్పినట్టుగానే దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాణాసంచా. మరి ఆ బాణాసంచా అనేది ఖచ్చితంగా కాల్చాలా? ఈ బాణాసంచా కాల్చమని మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు. నేను చూశాను ఒక 2-3 పుస్తకాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు, నిర్ణయ సింధువు ఇలాంటి పుస్తకాలు చూశాను. ఎక్కడన్నా ఉందేమో చెప్దామని చెప్పి ఎక్కడా నాకు కనిపించలా. మరి బాణాసంచా లేదే, మరి ఎందుకని ఈ బాణాసంచా అలవాటు లోకంలోకి వచ్చింది అంటే, ప్రతి వాళ్ళు కూడా ఉత్సాహాన్ని ప్రకటించడానికి మామూలుగా పలికేటువంటి గొంతు కాకుండా, ఇప్పుడు మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే హై పిచ్, బాగా ఒక ఆనందం వచ్చిందనుకోండి ఒక వ్యక్తికి బిగ్గరగా కేకేస్తాడు. అది వాడిలో ఉన్నటువంటి ఆనందానికి గుర్తు. ఎంతసేపని కేకేస్తాడు, వాడి గొంతు అరిగిపోతుంది. అందుకని ఆ ఆనందాన్ని తెలియచేయటానికి ధ్వనులు చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడైతే పెద్దగా కేక వేస్తాడు, అది తను ఒక్కడే ఎంతసేపటి గొంతు నొప్పి పుడుతుంది. కాబట్టి వస్తువులు ఏవైనా ఉన్నాయా నా ఆనందాన్ని ప్రకటించడానికి, ఈ ధ్వనిని ప్రకటించడానికి అని చెప్పి కొన్ని వస్తువుల్ని చేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఆ వస్తువుల ద్వారా ధ్వని చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు దీపావళి, శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి మీద విజయం సాధించినటువంటి రోజు.
లోకానికి మంచి జరిగినటువంటి రోజు అని చెప్పి అప్పటి నుంచి ఒక ధ్వనులతోటి తన ఆనందాన్ని తెలుపుకోవటం మొదలుపెట్టాడు. ఇది ఒక ఆచారం కింద ప్రారంభమైంది, కానీ ఏ ధర్మశాస్త్ర గ్రంథంలోనూ లేదు. ఇప్పటికీ మనం ఆశ్చర్యపోతాం. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో దీపావళి రోజున అసలు దీపావళే జరుపుకోరు. మొత్తం గ్రామం ఒక ఇంట్లో కాదమ్మా. అంటే ఎందుకని జరుపుకోరంటే, మన మామూలుగా బాణాసంచా కాల్చి దీపావళి ఆనందించుకునేటువంటి వాళ్ళు ఉంటే అసలు బాణాసంచా కాదు, అసలు దీపావళి ఎందుకు జరుపుకోరంటే, ఆ హిమాచల్ ప్రదేశ్లో ఒక గృహిణి ఈ దీపావళి రోజునే పుట్టింటికి వస్తూ ఉంటే భర్త చనిపోతారు, మరణిస్తారు. అంటే చాలా ప్రేమాస్పదుడైనటువంటి ఆ భర్త మరణించడం వల్ల తట్టుకోలేకపోయినటువంటి ఆ గృహిణి ఎందరు చెప్పినా వినకుండా భర్తతో పాటుగా తాను కూడా చితిలోకి అర్పితమవుతూ చెప్తుంది, మీరెవ్వరూ కూడా దీపావళి చేసుకోకండి, నాకు ఈరోజే దేవుడు నాకు ఇటువంటి శిక్ష విధించాడు, కాబట్టి ఎవరు చేసుకోకండి అంటే ఆవిడ ఎందు అభిమానం కలిగి ఆవిడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజుకి కూడా ఆ ఊళ్ళో ఎవరు కూడా దీపావళి జరుపుకోరు. కొంతమంది జరుపుకుందామని చెప్పి అందరూ అలాగే అంటారులే అని అనుకుంటే ఏదో ఒకటి తగలబడిపోవడం ప్రారంభించింది ఇప్పటికి కూడా. అందుకని ఇప్పటికీ కూడా ఎవ్వరూ కూడా చేసుకోరు. అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి ఊళ్ళో కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి కూడా దీపావళి ఎవరూ చేసుకోరు. అంటే దీపావళి చేసుకోవటం అని ఎందుకు చేసుకోరు అని అంటే ఒక విషాదానికి గుర్తు కింద. అంటే బాణాసంచా కాల్చటం వల్ల ఇప్పటికి కూడా శాస్త్రం మనం చదువుతూ ఉన్నాం, ఈ దినపత్రికల్లో దీపావళి మర్నాడు మనం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ బాణాసంచాల్లో ఒకరి మీద ఒకరు ఎక్కువగా మా ఇంట్లో ఇది బాగా పేల్చారని చెప్పడానికి కొన్ని అజాగ్రత్తలతో చేయటం వల్ల కళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, శరీర అవయవాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి బాణాసంచా ఇక తప్పదు, ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు నా ఉత్సాహాన్ని ప్రకటించుకుందామంటే ఏదో చిన్న కాకర పువ్వుత్తులు లాంటివో, చప్పుడు చేయనటువంటివో ఏదో ఒకటి రెండు వెలిగించుకోండి, కానీ చెవులకి ఇబ్బంది కలిగించేటువంటివి పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ గుండెలకి హాని కలిగించేటువంటివి ఇలాంటివి వెలిగించకుండా చక్కగా ఒకరికొకరు సహాయపడుతూ, ఎందుకంటే ఒకరి ఆరోగ్యాన్ని ఒకరు కాపాడుకుంటూ పరిమితంగా ఈ దీపావళి నరక చతుర్దశిని అందరూ జరుపుకుందరు గాక. గురుగారు, ఆంధ్రప్రదేశ్లో నడకుదురికి అలాగే నరకాసురుడికి సంబంధం ఉందని అంటారు. ఏమిటి ఆ స్థల పురాణం, ప్రశస్తి ఏమిటి? చాలా విచిత్రమైనటువంటి స్థల పురాణం అమ్మ ఇది. దీనికి మొట్టమొదటి పేరు నరకదూరు. ఆ నరకదూరే నడకదూరు, ఇప్పుడు నడకుదురు అని పిలుస్తున్నారు ఆ ఊరిని. ఆ నడకుదురులోనే నరకాసురుడు ఉన్నాడట పూర్వకాలంలో. నరకాసురుడి కథ అక్కడ చాలా విచిత్రంగా చెప్తారు, ఇప్పటికి మనం సందర్శన చేయొచ్చు. నరకాసురుడు శివభక్తుడు ఆ స్థల పురాణం ప్రకారం. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటిదేమో ప్రాగ్జ్యోతిషపురం, అది వేరే కథ. ఇక్కడ శివభక్తుడు. ఈ శివభక్తుడైనటువంటి ఈ నరకాసురుడు ఒకసారి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడితే ఆయన ఈ నడకుదురు అనేటువంటి ఊళ్ళో పృథ్వీశ్వర స్వామి, పృథ్వీశ్వర లింగం ఉంది, అక్కడ గనక నువ్వు పూజ గనక జరిపితే నీకు ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది అని చెప్తే అక్కడికి వచ్చి ఈ పృథ్వీశ్వర స్వామిని కొలవటం ప్రారంభిస్తాడు. అయితే లోకంలో మనం పురాణ శాస్త్ర గ్రంథాలు చూస్తూ ఉంటే రాక్షసులు, రావణాసురుడు కూడా శివపూజా దురంధరుడే, జటాటవి గలజ్జల చెప్తున్నటువంటి వాడే, శివతాండవ స్తోత్రాలు రచించినటువంటి వాడే, కానీ దుర్మార్గ ప్రవృత్తిని మాత్రం మానలేదు. అలాంటప్పుడు ఎంత శివభక్తుడైతే మాత్రం ప్రయోజనం ఏముంది? నరకాసురుడు కూడా గొప్ప శివభక్తుడు, కానీ హింసించటం అనేటువంటి గుణం, ఆ రాక్షస గుణం వాడిలో పోకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ, యువతుల్ని, వీళ్ళందరినీ హింసించటం మొదలుపెట్టారట. వాడు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నరకుదురు అనేటువంటి వారు. అప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో సహా ఈ ప్రదేశానికి వచ్చి, వాళ్ళ స్థలపురం ప్రకారం ఈ ప్రదేశానికి వచ్చి నరకాసుర సంహారం జరిపెట్ట. ఈ రోజున జరిపాడు కాబట్టి నరకుడు ఇక్కడే వధించబడ్డాడు కాబట్టి దానికి నరకుదురు అని పిలిచేవారు. క్రమక్రమంగా ఆ నరకుదురే నడకుదురు కింద మారింది. ఇప్పటికీ అక్కడ స్వామివారికి గుర్తుగా, శ్రీకృష్ణ భగవానుడికి గుర్తుగా అర్చనలు చేస్తూ ఈరోజు నరకాసుర చతుర్దశి అక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇది ఆ నడకుదురు అనేటువంటి ఆ ఊరి యొక్క స్థల పురాణం.
గురువుగారు, నరక చతుర్దశి దీపావళికి సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.